హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఫైర్ డిపార్ట్మెంట్లోనే జాబ్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళకు ఒక భారీ బిగ్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అనమాట. ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి మనకి ఏంటంటే ఢిల్లీ ఫైర్ సర్వీస్లో మనకు ఖాళీగా ఉన్నటువంటి 10,700కు పైగా పోస్టులు భర్తీ చేయడానికి, అవి కూడా పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి మనకు అప్రూవల్ అయితే రావడం అయితే జరిగింది అనమాట. అండ్ ఈ ప్రైవేట్లో వచ్చేసి మనకు పోస్ట్ వైజ్గా ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, దీనిలో మనకు అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి, ఎంటీఎస్ ఉద్యోగాలు ఉన్నాయి, ఇంకా ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు ఉన్నాయి, చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. అండ్ పూర్తి డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరైతే ఫైర్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలి అనుకుని డ్రీమ్ పెట్టుకుంటారు కదా, వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని కంపల్సరీ లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి కదా. ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కరెంట్ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో క్లాస్ స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికన్నా ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో, లైక్ ఎస్జెడ్ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఇక ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఇలాంటి కోర్సెస్ అనేది మన డివైస్ డార్నింగ్ యాప్లో మీకు అవైలబుల్గా అయితే అనమాట. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి, చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక టాపిక్ పెడితే మనకు ఢిల్లీ ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చేసి మనకు 10,743 పోస్టులు భర్తీ చేయడానికి మనకు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి మనకు అప్రూవల్ అయితే రావడం అయితే జరిగింది. ఇది హిందీ ఆర్టికల్ అనమాట. అండ్ మీకు న్యూస్ వెబ్సైట్లో కూడా మీకు ఆల్రెడీ అప్రూవల్ అయితే, అంటే మనకు న్యూస్ అయితే నిన్న నైట్ అయితే రావడం అయితే జరిగింది. ఆ వెబ్సైట్ లింక్ కూడా మీకు చెప్తాను. అయితే ఇక్కడ మీకు పూర్తిగా హిందీలో అయితే ఉంది, దీన్ని తెలుగులో అయితే ట్రాన్స్లేట్ చేస్తాను. మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఆ ఢిల్లీ ఫైర్ సర్వీస్ ఏదైతే ఢిల్లీ డిపార్ట్మెంట్లోనో మనకు ఫైర్ డిపార్ట్మెంట్లోనో ఖాళీలు అయితే చాలా అయితే ఉన్నాయి. అండ్ స్ట్రెంత్ అనేది చాలా తక్కువ అయితే ఉందని వాళ్ళైతే ఇంత ముందుకు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు ఒక లెటర్ అయితే రాయడం అయితే జరిగింది. అంటే వెంటనే పోస్టులు అయితే భర్తీ చేయండి, స్ట్రెంత్ అనేది తక్కువ ఉంది అని. వాళ్ళు ఏం చేశారంటే ఆ లెటర్ని వాళ్ళు చూసి అండ్ సమీక్షిస్తారు అనమాట. అంటే మనకు ఏదైనా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలంటే కానీ మొత్తం కూడా ఒకసారి చెక్ చేస్తారు అనమాట అన్ని. తర్వాత మనకి ఏంటంటే వాళ్ళు ప్రజెంట్ నిన్న నైట్ ఆగస్టు 2 మనకు అప్రూవల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది పోస్ట్ వైజ్గా. ఇది వచ్చేసి మనకు హిందీ ఆర్టికల్ నేను తెలుగులో ట్రాన్స్లేట్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అగ్నిమాపక సామర్థ్యాన్ని పెంచనున్నారు. త్వరలో 10,743 మంది అగ్నిమాపక సిబ్బందిని నియమించనున్నారు. అగ్నిమాపక శాఖలో కొత్త పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ప్రతిపాదనకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ అనమాట. ఇక్కడ కొంచెం న్యూస్ చూసుకున్నట్టయితే రాజధానిలో తరచుగా జరుగుతున్న భారీ అగ్ని ప్రమాదాలు మరియు అగ్నిమాపక శాఖలో దీర్ఘకాలంగా ఉన్న సిబ్బంది కొరతను పరిష్కరించేందుకు ఒక కీలకమైన చర్య తీసుకున్నారు. ఢిల్లీ ఫైర్ సర్వీస్ డిఎఫ్ఎస్లో 10,743 కొత్త పోస్టులను భర్తీ చేసే ప్రతిపాదనకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఇది పరిపాలన ఆర్థిక ఆమోదం కోసం ఈ ప్రతిపాదనను ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం ఆమోదం లభించిన వెంటనే మనకు నియామక ప్రక్రియ ప్రారంభమవుతుంది. చీఫ్ ఫైర్ ఆఫీసర్ ఎవరైతున్నారో ఏకే మాలిక్ ప్రకారం విభాగంలో తీవ్రమైన సిబ్బంది కొరత కారణంగా సుమారు 10 నెలల క్రితమే, అంటే మనకు 10 months బ్యాక్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ప్రతిపాదన అయితే పంపించడం అయితే జరిగింది అనమాట. మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు ఆ ప్రతిపాదనను సమీక్షించిన అనంతరం హోంమంత్రిత్వ శాఖ చెందిన ఒక ఉన్నత స్థాయి కమిటీ 10,743 పోస్టుల నియామకానికి ఆమోదం తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వం నుండి తుది ఆమోదం పొందిన తర్వాత నియామక ప్రక్రియ మనకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు DSSSBకి పంపనుంది. ఆ తర్వాత మనకు నోటిఫికేషన్ అయితే వస్తుందని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు 10 months బ్యాకే ఢిల్లీ ఫైర్ డిపార్ట్మెంట్లో మనకు ఖాళీలు అయితే చాలా అయితే ఉన్నాయి. అంటే మనకు స్ట్రెంత్ తక్కువ ఉందని వాళ్ళు ప్రపోజల్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఎంప్లాయీ రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేయాలని మనకు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ మనకు మొత్తం కూడా వెరిఫికేషన్ చేసి మనకు అప్రూవల్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు జాగరణ్.com అనే వెబ్సైట్లో మనకు హిందీ ఆర్టికల్ అయితే ఉంది అనమాట. మీరు ఒకసారి ఈ వెబ్సైట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది మీరు దీన్ని తెలుగులో కానీ ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు, లేదంటే ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి చెక్ చేసుకోండి మీరు. నేను తెలుగులో ట్రాన్స్లేట్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఢిల్లీలో ఉద్యోగం పొందడానికి సువర్ణ అవకాశము, 10,000కు పైగా సీట్లకు భారీ ఖాళీలు. ఢిల్లీ ఫైర్ సర్వీస్లో 10,743 కొత్త పోస్టులను భర్తీ చేసే ప్రతిపాదనకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దీని ఇప్పుడు తుది ఆమోదం కోసం ఢిల్లీ ప్రభుత్వానికి సమర్పించున్నారు. ఇక్కడ వచ్చేసిందంటే మనకు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు వేకెన్సీ మనకు అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ దాన్ని అప్రూవల్ ఇచ్చి మనకు నోటిఫికేషన్ అనేది ఢిల్లీ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుంచి మనకు నోటిఫికేషన్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు వేకెన్సీ అనేది చూసుకున్నట్టయితే అప్రూవల్ వచ్చినటువంటివి మనకు స్టేషన్ ఆఫీసర్ వచ్చేసి 176, సబ్ ఆఫీసర్ వచ్చేసి 294, లీడింగ్ ఫైర్ మ్యాన్కి వచ్చేసి మనకు 776, ఫైర్ ఆపరేటర్కి వచ్చేసి 3,823,
డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ వచ్చేసి 4, డివిజనల్ ఆఫీసర్ వచ్చేసి మనకు 11, అసిస్టెంట్ డివిజనల్ ఆఫీసర్ వచ్చేసి మనకు 32, ఎమర్జెన్సీ రెస్క్యూ వచ్చేసి మనకు 3546 పోస్టులు, మనకు స్టాఫ్ ట్రైనింగ్ సెంటర్ 294, ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్షన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్లో 170 పోస్టులు, సర్చ్ అండ్ రెస్క్యూ కంపెనీ 44, కమ్యూనికేషన్ ఆటోమొబైల్ వర్క్షాప్, లీగల్, ఐటీ అండ్ ఆపరేషన్ బ్యాండ్ వీటిలో మనకు 420 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ ఫైనల్గా మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో 1153 పోస్టులు అయితే మనకు భర్తీ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ టోటల్ మనకు 10,700కు పైగా మనకు భర్తీ చేయడానికి అప్రూవల్ అయితే వచ్చింది. కాబట్టి మీకు ఏ దానికైతే మీరు అంటే మీకు ఇష్టం ఉందో కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇలా మనకు ఫైర్ పోస్ట్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్రదర్, ఇక్కడ వచ్చేసి మనకు ప్రజెంట్ వచ్చేసి మనకు టెంటేటివ్గా ఉన్నటువంటి క్వాలిఫికేషన్ మాత్రం చెప్తాను. ఇంకా మనకు ఫుల్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనకి ఏమైనా చేంజ్ చేసే ఛాన్స్ ఉండొచ్చు, లేదంటే ఏమైనా అడిషనల్గా యాడ్ చేసే ఛాన్స్ కూడా ఉండొచ్చు. అండ్ ప్రజెంట్ వచ్చేసి మనకు ఫైర్ ఆపరేటర్కి 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు హెవీ మోటార్ వెహికల్లో మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. తర్వాత మనకు ఎమర్జెన్సీ రెస్క్యూలో మనకు 3546 పోస్టులు అయ్యి 10th కానీ 12th కానీ పాస్ అయి ఉండాలి. వాటితో పాటు మీకు ఐటీ కానీ డిప్లొమా అయితే పాస్ అయి ఉండాలి సంబంధిత విభాగంలోన. ఇక నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 10th పోస్టులతోటి 10th అర్హతతోటి 1153 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఎంటీఎస్ అనేది. నెక్స్ట్ మనకు లీడింగ్ ఫైర్ మ్యాన్ 776, కేవలం మనకు 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. వాటితో పాటు వాటి రిలేటెడ్గా మీకు ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చూద్దాం ఒకసారి. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు కమ్యూనికేషన్ ఆటోమొబైల్ వర్క్షాప్, ఐటీ, లీగల్, డిప్లొమా కానీ డిగ్రీ ఇన్ రిలవెంట్ డిసిప్లిన్ మీకు డిగ్రీ కానీ డిప్లొమానే చేసినట్టు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సబ్ ఆఫీసర్ వచ్చేసి మనకు గ్రాడ్యుయేట్ కానీ సైన్స్ డిప్లొమా లేదంటే సైన్స్ గ్రాడ్యుయేట్ చేసినట్టు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక స్టాఫ్ ట్రైనింగ్ సెంటర్కి వచ్చేసి రిలవెంట్ క్వాలిఫికేషన్ ఉండాలి. అంటే వాటి రిలేటెడ్లో మీకు వాటితో పాటు ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఇక స్టేషన్ ఆఫీసర్కి వచ్చేసి గ్రాడ్యుయేట్ విత్ రిలవెంట్ డిప్లొమా లేదా ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్షన్ అండ్ అడ్మిన్ వర్క్ అనమాట. ఎనీ డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సర్చ్ అండ్ రెస్క్యూ ఏవైతే ఉన్నాయో దీనికి వచ్చేసి 10th క్లాస్ అర్హత ఉండాలి లేదా 12th క్లాస్ పాస్ ఉండాలి. వారి సంబంధించి మీకు ఫిజికల్ ఫిట్నెస్ అయితే మీకు ఉండాలన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఫిజికల్గా ఫిట్గా అయితే ఉండాలి. ఎందుకంటే వీళ్ళు కదా రెస్క్యూ చేసేది మెయిన్గా. ఫైర్ డిపార్ట్మెంట్లో రెస్క్యూ అనేది ఏ విధంగా ఉంటుందో మీరు ఒకసారి చూస్తుంటారు కదా న్యూస్లో కానీ అలాంటిది. ఇక అసిస్టెంట్ డివిజనల్ ఆఫీసర్ వచ్చేసి డిగ్రీ ఇన్ ఫైర్ ఇంజనీరింగ్లో మీరు డిగ్రీ అయి ఉండాలి. ఆర్ ఈక్వలెంట్ మీరు చేసినట్టు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఫైర్ ఇంజనీరింగ్లో. ఇక డివిజనల్ ఆఫీసర్ వచ్చేసి ఫైర్ ఇంజనీరింగ్లో మీరు డిగ్రీ చేసి విత్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇక డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్కి వచ్చేసి డిగ్రీ ఇన్ ఫైర్ ఇంజనీరింగ్లో మీరు డిగ్రీ చేసి ఉండాలి. సీనియర్ అడ్మినిస్ట్రేటివ్గా మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఫైనల్గా వచ్చేసింది బ్రదర్, మనకు ప్రజెంట్ వచ్చేసి మనకు 10,743 పోస్టులు ఫైర్ డిపార్ట్మెంట్లో భర్తీ చేయడానికి మనకు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ప్రజెంట్ మనకు ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ కూడా పెండింగ్ అయితే ఉంది. ఇది అప్రూవల్ కూడా మనకు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు మనకు నిన్న నైట్ అయితే August 2 అయితే ఇవ్వడం అయితే జరిగింది అప్రూవల్. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఢిల్లీ వాళ్ళు ఒకవేళ ఆర్థిక శాఖ అంటే మనకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకు అప్రూవల్ అయితే ఇవ్వాలి. వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాత మనకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుంచి మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అమ్మాయిలు అప్లై చేసుకోవచ్చా లేదంటే ఎగ్జాక్ట్గా చెప్పలేం కానీ ప్రజెంట్ వచ్చేసి అబ్బాయిలు అయితే కంపల్సరీ అప్లై చేసుకోవచ్చు ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు. ఇక అమ్మాయిలకు వచ్చేసి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా లేదనేది డీటెయిల్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను అనమాట. అంతవరకు వేజ్ చేయండి. అండ్ ఏజ్ వచ్చేసి మనకు 18 నుండి 25 సంవత్సరాలు, కొన్నిటికి వచ్చేసి 27 అలా ఉంటుంది. ప్రజెంట్ వచ్చి మనకు వేకెన్సీ అప్రూవల్ అప్డేట్ మాత్రం వచ్చింది, మనకి ఇంకా ఫుల్ నోటిఫికేషన్ రాలేదు. అది వచ్చిన తర్వాత మీకు ఇంకొక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను కాబట్టి అంతవరకు వెయిట్ చేయండి. ఫైనల్గా వచ్చేసింది ఎవరైనా మీకు ఇంకా డౌట్ కింద కామెంట్ అయితే చేయండి. మీరు ఏ పోస్ట్ కోసం వెయిటింగ్ చేస్తున్నారని కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.